కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం 8వ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతు భవన్ నిర్మాణానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని, అలాగే కొలనుపాక వాగుపై వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు సిద్దిరాములు, ఉపాధ్యక్షులు చామల మాధవరెడ్డి, బైరి రమేష్, కోశాధికారి గాదే సోమిరెడ్డి, కొల్లూరు రాజయ్య, బెల్లంకొండ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొట్టం విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సలహాదారులు కాంగ్రెస్ మాధవరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా సంఘ అభివృద్ధి కోసం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముఖ్య అతిథి అయినటువంటి ఎమ్మెల్యే గారి చేత జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా మా రైతాంగానికి శ్రీ సోమేశ్వర స్వామి రైతాంగం 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సభాధ్యక్షులు సిద్ధరామయ్య గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు ఐలన్న గారికి, ఆంధ్రప్రదేశ్ జరుపుకుంటున్న రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సభాధ్యక్షులు సిద్ధరామయ్య గారు, ముఖ్య అతిథిగా చేసినటువంటి పొలంపై భాగంలో కూడా ఖచ్చితంగా 2 చెక్ డ్యాంలు నిర్మిస్తామని చెప్పి, పొలంపై భాగంలో కూడా ఖచ్చితంగా 2 చెక్ డ్యాంలు నిర్మిస్తామని చెప్పి, ఆ చెక్ డ్యాంల వల్ల కూడా ఈ ప్రాంతంలో నీటి స్టోరేజ్ దొరుకుతుంది. అదేవిధంగా పొలంపైకి వచ్చేటువంటి బ్రిడ్జ్ కూడా పునరుద్ధరించి ఒక 6 మాసాల్లోనే బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తానని చెప్పి, ఇక్కడ కన్వర్టర్ కూడా నిర్మిస్తారని చెప్పి మాట ఇస్తూ, ఒక గట్టి నమ్మకంతో మా బిడ్డను గెలిపిస్తే మాకు అభివృద్ధి అయితే ఏదైతే నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పి మాటిస్తూ, మా సర్పంచ్ గారు లక్ష్మణ గారు కూడా ఈ గ్రామంలో ఎంతో సేవ చేసిన వ్యక్తిగా, ఒక రైతు బిడ్డగా, మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక రైతు బిడ్డగా వాళ్ళందరి ఆశయాలు నెరవేర్చడం కోసం ఖచ్చితంగా నేను మీ అందరికీ సేవకుడిగా సేవ చేస్తానని మాటిస్తూ, రైతుల కోసం ఎంతగానో చేస్తాను. నేను ఈరోజు ఇక ఎమ్మెల్యే స్థాయిలో, ప్రభుత్వ సభ్యుల స్థాయిలో ఉంటే ఒక రైతు బిడ్డగా, రైతు బాధలు చేసిన వ్యక్తిగా, 33 సంవత్సరాలు రైతులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, 33 సంవత్సరాలు రైతులకు సేవ చేసిన వ్యక్తిగా, ఇక రైతుగానే ఇంటికి వచ్చినాయి కాబట్టి రైతు బాధలు నాకు తెలుస్తాయి. రైతు ఏ రకంగా ఇబ్బంది పడతాడు, 6 కాలం పండించి కూడా రైతు గిట్టుబాటు కోసం కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటుతో పాటు అదనంగా బోనస్ 500 ఇచ్చే విధంగా మొన్న మాట ఇచ్చినట్టుగా ప్రభుత్వం రైతుల కోసం 500 బోనస్ ఇచ్చి కొనే విధంగా, రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి, ఈ కొలనుపాక రైతు సమన్వయ సంఘానికి ఖచ్చితంగా అన్ని విధాల నా వంతు సహాయ సహకారాలు అందిస్తా. మీరు ప్రేమతోటి ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఆహ్వానించినందుకు మా రైతు సోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కాకపోతే మా రమేష్ అన్న కానీ, సోమిరెడ్డి అన్న కానీ, మా గ్రామ శాఖ విజేందర్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు, రైతులకు మనం తోడుండాలి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నాంది గత పెద్దలు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా మా ముదిరాజులో మొత్తం నియముడే ఉండాలి. ఒక్క ముదిరాజులే కాదు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా నేను తోడుంటాను, వాళ్ళకి నాకు తోడుంటారు. ఈ కొలనుపాక గ్రామం అన్ని కులాలను కూడా దత్తత తీసుకొని, కొలనుపాకనే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి
గతంలో చేసిన దానికంటే ఎక్కువ కూడా సేవా కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుంటా అని చెప్పి తెలియజేస్తూ మా